నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని మరోసారి తప్పుపట్టిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టీకరణ తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు నెలాఖరులో రామగుండం ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన బహిరంగ సభ ఏర్పాటుకు భాజపా నిర్ణయం నీట్పై సుప్రీంకోర్టులో నేడు కొనసాగనున్న వాదనలు ప్రైవేటు కళాశాలలు ప్రత్యేక పరీక్ష నిర్వహణకు అనుమతించబోమని ధర్మాసనం స్పష్టీకరణ హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో అర్ధరాత్రి భారీ వర్షం నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం భీకర గాలులతో నిలిచిన విద్యుత్ సరఫరా బళ్లారిలో దారుణం ఆభరణాలు దొంగిలించిందంటూ తెలుగు యువతిపై ఇంటి యజమాని దాష్టీకం అవమానంతో ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు అగస్టా కుంభకోణం దర్యాప్తు ముమ్మరం ఐఏఎఫ్ మాజీ చీఫ్ త్యాగిని 10 గంటలు విచారించిన ఈడీ ఎన్డీఏ సర్కార్పై విమర్శల దాడి పెంచిన కాంగ్రెస్ నేతలు ఐపీఎల్లో 3వ విజయం నమోదు చేసిన పుణె ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 7 వికెట్ల తేడాతో జయభేరి అర్ధశతకంతో రాణించిన రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి భారీ వర్షం కురిసింది నగరంలోని అనేక ప్రాంతాల్లో భీకర గాలులతో కూడిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి కవాడిగూడ డిఎస్ఎన్ నగర్ రామంతాపూర్ చర్చి కాలనీలో ఇళ్లలోకి మురుగునీరు చేరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు గాలుల ధాటికి కూకట్పల్లి మియాపూర్ చందానగర్ శేరలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి విద్యుత్ స్తంభాలు పక్కకు వాలిపోయి సరఫరాకు అంతరాయం ఏర్పడింది చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు గచ్చిబౌలి అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఇంటి పిట్టగోడ కూలి 3కి గాయాలయ్యాయి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవగా మిర్యాలగూడలో రహదారులు జలమయమయ్యాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేసే వరకు కేంద్రం వద్ద ఒత్తిడి చేస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఈ విషయంలో ప్రధాని మోదీని ఎన్నిసార్లైనా కలుస్తానని విజయనగరం జిల్లా పర్యటనలో వెల్లడించారు రాష్ట్రానికి చేస్తున్న సాయంపై పార్లమెంట్లో మాట్లాడిన ఆర్థిక మంత్రి జైట్లీ ప్రత్యేక హోదా అంశంపై నోరు మెదపలేదని నిరసన వ్యక్తం చేశారు ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ధైర్యంగా ముందుకు సాగుతానని ఉద్ఘాటించారు విజయనగరం జిల్లా డెంకాడ మండలం సింగవరంలో జరిగిన నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన కష్టాలను మరోసారి ఏకరువు పెట్టారు రాష్ట్ర విభజనతో కట్టుబట్టలతో బయటకొచ్చామని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటుందనే ఉద్దేశంతోనే ఎన్డీఏలో చేరామని చెప్పారు ప్రత్యేక హోదా సహా ఆర్థిక లోటు భర్తీ రాయితీల కోసం కేంద్రంతో అనేకసార్లు చర్చలు జరుపుతూనే ఉన్నామని గుర్తు చేశారు ప్రత్యేక హోదాపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు గురిచేసిన వేళ గురువారం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు జైట్లీతో మాట్లాడినట్లు వెల్లడించిన చంద్రబాబు లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోమని కోరినట్లు వివరించారు ఈ విషయంలో కేంద్రంతో మెతక వైఖరి అవలంబిస్తున్నారని విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్రం కూడా సహకరించాలని కోరాను కొన్ని విషయాలు మేము చాలా స్పష్టంగా ఉన్నామని చెప్పారు ప్రత్యేక హోదా విషయంలో ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు పోలవరం ప్రాజెక్టులో మేము అనుకూలంగా ఉన్నామని కూడా చెప్పారు కానీ నిధులు ఇవ్వకపోయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని నేను ముందుకెళ్లాను తప్ప ఎప్పుడు ఎన్నిక రాలేదు నేను అందుకనే వారిని ఒకటి అడిగాను మీరేమి ఇస్తారో చెప్పండి ఒక స్పష్టత ఇవ్వండి దానిపైన మేము ఏ విధంగా ముందుకు పోతామని చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది నేను ఒకటే మీకు చెప్తున్నా నాకు పదవులు ముఖ్యం కాదు మీ శ్రేయస్సు ముఖ్యం మీ ప్రయోజనాలు ముఖ్యం దానికోసం నేను ప్రయత్నం చేస్తా అవసరమైతే మళ్ళీ ఢిల్లీకి వెళ్తా ప్రధానమంత్రి గారిని కలుస్తా వాస్తవాలు వారి దృష్టిలో పెడతా మనకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా
విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగిన నీరు ప్రగతి అవగాహన సదస్సులో పాల్గొన్న బాబు నీటి పొదుపు పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 2 లక్షల ఇంకుడు గుంతలు తవ్వించిన నేతలు అధికారులను అభినందించారు. అదే స్ఫూర్తిని పంటకుంటల విషయంలోనూ కొనసాగించాలని కోరారు. ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమాన్ని ప్రశంసించారు. నీటి విషయంలో అందరి సహకారం అవసరం. ఈ రోజు ఈనాడు గ్రూప్ ఉంది. సుజలాం సుఫలాం అనే ప్రోగ్రామ్ తో చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు. నీళ్లు వాడే ప్రతి ఒక్క వ్యక్తి నీటి సంరక్షణ పైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇంకుడు గుంతలు పెట్టాం, పెద్ద ఎత్తున చేయమన్నాం. ఇంటి పైన వచ్చే నీళ్లు, మీ యొక్క ఇంట్లో వచ్చే నీళ్లు మీ ఇంట్లోనే భూగర్భ జలాలుగా మార్చాలి. పంటగుంటలు, చెరువుల పూడికితేత, ఇంకుడు గుంతల ద్వారా నీటిని సంరక్షించుకుంటే కరవు దరిచేరదని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన దాదాపు ఖరారైంది. కరీంనగర్ జిల్లా రామగుండంలో ఏర్పాటు చేయనున్న ఎరువుల కర్మాగారానికి ఈ నెలాఖరులో ఆయన శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ను కూడా సందర్శించనున్నారు. నైపర్ను విస్తరించే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించనుండగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహీర్ ప్రధాని వెంట రానున్నారు. 2 కార్యక్రమాల తర్వాత బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల ప్రధానమంత్రి గ్రామీణ భారత్పై ఎక్కువగా దృష్టి సారించినందున రామగుండమే బహిరంగ సభకు వేదికయ్యే అవకాశాలున్నాయని భాజపా వర్గాలు తెలిపాయి. కర్ణాటక బళ్లారిలో చోటు చేసుకున్న అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తాను పనిచేస్తున్న ఇంటి యజమాని దొంగతనం నేరం మోపి తీవ్రంగా అవమానించాడనే బాధతో 18 ఏళ్ల అంజలి అనే తెలుగు యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. 50% కాలిన గాయాలతో బళ్లారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అంజలి పనిచేసే ఇంట్లో ఆభరణాలు కనపడకుండా పోవడంతో ఆమెపై అనుమానం వ్యక్తం చేసిన యజమాని చింటూ అసభ్య పదజాలంతో దూషించాడని, పోలీసులకు పట్టిస్తానని భయపెట్టడం సహా కులం పేరుతో తిట్టాడని వెల్లడించింది. బట్టలు విప్పాలని కూడా బెదిరించాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ఈ అవమాన భారంతో కుంగిపోయిన అంజలి ఏప్రిల్ 15న ఇంటికొచ్చి ఒంటిపై నిప్పంటించుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చింటూ ప్రస్తుతం బెయిల్పై బయట తిరుగుతున్నాడు. ఘటన జరిగి 20 రోజుల వరకు మీడియాకు విషయం పొక్కకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. నాకు ఫుల్ టార్చర్ పెట్టినారు. ఎన్ని రోజులు పెట్టినారు? 20 రోజులు పెట్టినారు. నాకేమైంది? భయం పడి మళ్ళీ పోలీసుల దగ్గర పోయి వాళ్ళు కొట్టిపించి మళ్ళీ బెంగళూరు దగ్గర పోయి కొట్టిపించి ఎవడ భయం పెట్టిస్తారని నానంతకి నానే చిమ్మి వేసుకొని అగ్గి పెట్టుకున్నాను. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కళాశాలలు ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతించబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నీట్ వద్దంటూ 18 రాష్ట్రాలు వేసిన వ్యాజ్యాలపై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ ఏఆర్ దవే నేతృత్వంలోని జస్టిస్ శివకీర్తి సింగ్, జస్టిస్ ఏకే గోయల్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. మరోవైపు ప్రత్యేక హోదా 371D అమల్లో ఉండడం సహా ఇతర కారణాలను దృష్టిలో పెట్టుకుని నీట్ నుంచి మినహాయించాలని 18 రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును అభ్యర్థించాయి. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ, జమ్మూ కశ్మీర్ వాదనలు వినిపించాయి. తెలంగాణ, పశ్చిమ బంగా తమ వాదనలను 1 పేజీలో కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్రాల వాదనలకు సంబంధించి కేంద్రం అభిప్రాయం కోరిన సుప్రీం ధర్మాసనం ఇప్పటికే నీట్ 1 రాసిన విద్యార్థులు నీట్ 2 రాయొచ్చో లేదో తెలపాలని సూచించింది. 18 రాష్ట్రాల వ్యాజ్యాలపై ఇవాళ కూడా వాదనలు సాగనున్నాయి. ఆగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే సీబీఐ 3 రోజుల పాటు విచారించిన మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగిని ఈడీ కూడా గురువారం 10 గంటల పాటు ప్రశ్నించింది. అటు మధ్యవర్తుల నుంచి డబ్బు తీసుకున్నట్టు ఏరోమాట్రిక్స్ బోర్డు మాజీ సభ్యుడు గౌతమ్ ఖేతన్ సీబీఐ విచారణలో అంగీకరించారు. ఈ కుంభకోణానికి సంబంధించి రాజ్యసభలో బుధవారం ప్రకటన చేసిన రక్షణ మంత్రి పారికర్ను ప్రధాని మోదీ అభినందించగా ఈ కేసులో కుట్ర, రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మోదీపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. వివాదాస్పద అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. వైమానిక దళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం ప్రశ్నల వర్షం కురిపించింది. ఢిల్లీలోని జోనల్ కార్యాలయంలో త్యాగిని 10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు మరోసారి విచారణకు పిలిచే అవకాశముందని తెలుస్తోంది. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా త్యాగిని విచారించింది. 3,600 కోట్ల రూపాయల హెలికాప్టర్ల ఒప్పందం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏరోమాట్రిక్స్
మ్యాట్రిక్స్ బోర్డు మాజీ సభ్యుడు గౌతమ్ ఖేతన్ను సీబీఐ విచారించగా మధ్యవర్తుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే అవి లంచం డబ్బులు కావని ఖేతన్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం. మరోవైపు రాజ్యసభలో అగస్టా అంశంపై జరిగిన చర్చలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇచ్చిన సమాధానంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయాలకు అతీతంగా పారికర్ వాస్తవాలను సభ ముందు ఉంచారన్న ప్రధాని అత్యుత్తమ ప్రసంగాల్లో ఇది ఒకటని, ఉన్నతమైన పార్లమెంటరీ సంప్రదాయాలకు అనుగుణంగా సాగిందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మాత్రం పెదవి విరిచింది. పారికర్ ప్రసంగాన్ని అత్యంత చెత్తదిగా కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ అభివర్ణించారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా విమర్శలకే ఆయన పరిమితమయ్యారని ఆరోపించారు. ఈ కేసులో సోనియా రాహుల్ లక్ష్యంగా ప్రధాని కుట్ర పన్నుతున్నారని జైరాం మండిపడ్డారు. BJP, Mr. Narendra Modi has no interest in bringing closure on any of these cases because he wants to keep this dangling in order to threaten and intimidate the Congress party. This government believes in the politics of blackmail. Dr. Swamy represents the politics of blackmail. He represents the politics of insinuation and innuendo. And the Jagat Guru of this is Narendra Modi. అగస్టా వెస్ట్లాండ్ సంస్థను వ్యతిరేకిస్తున్న భాజపా భారత్లో తయారీ కార్యక్రమానికి ఎందుకు ఆహ్వానించిందని జైరాం ప్రశ్నించారు. వాననీటిని ఒడిసిపట్టు, భవిష్యత్ తరాలకు జలరాశులు పంచిపెట్టు అనే నినాదంతో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో జల సంరక్షణ యజ్ఞం అవిశ్రాంతంగా కొనసాగుతోంది. పల్లె పట్టణం అన్న తేడా లేకుండా సామాజిక శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వంతు బాధ్యతగా ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ఇంకుడు గుంతల యజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. ఈటీవీ ఈనాడు స్ఫూర్తితో ఊరువాడ జల సంరక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు స్ఫూర్తితో అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం హరియాన్ చెరువు గ్రామంలో 350 ఇంకుడు గుంతలకు శ్రీకారం చుట్టారు. వెంకటాపురంలో మంత్రి పరిటాల సునీత ఇంకుడు గుంతలు తవ్వారు. తన నియోజకవర్గంలో తొలి విడతగా 10,000 ఇంకుడు గుంతలు తవ్వించనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 5,40,000 మహిళా సంఘం సభ్యుల చేత ఒక్కో ఇంకుడు గుంత తవ్విస్తామని డీఆర్డీఏ పీడీ తెలిపారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్క రోజులో 400 ఇంకుడు గుంతలు తవ్వించారు. ఈ నెల 13 నాటికి 15,000 ఇంకుడు గుంతలను తవ్విస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రతి మండలంలో 15,000 ఇంకుడు గుంతలు నిర్మిస్తామని ప్రకటించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ 500 ఇంకుడు గుంతలు తవ్విస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 11,500 గుంతలను తవ్వారు. ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో 40,000 ఇంకుడు గుంతలను తవ్విస్తానని ప్రకటించారు. కనిగిరి నియోజకవర్గంలో ఇప్పటికే 20,000 ఇంకుడు గుంతలు పూర్తి చేయగా ప్రతి ఇంటా ఇంకుడు గుంత లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. ఈటీవీ తెలంగాణ ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం కార్యక్రమం తెలంగాణలో మహోద్యమంలా సాగుతోంది. హైదరాబాద్ బర్కత్పురాలోని తెలంగాణ యువత మండలి ఆవరణలో ఇంకుడుగుంత నిర్మాణంలో భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సరూర్ నగర మండల పరిషత్ కార్యాలయంలో శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి ఇంకుడుగుంతల తవ్వకాన్ని ప్రారంభించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అధికారులు ఇంకుడుగుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని పాఠశాల, ప్రాథమిక వైద్యశాల వద్ద ఇంకుడుగుంతల తవ్వకం చేపట్టారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో ఇంకుడుగుంతల పనులను భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. వరంగల్ జిల్లా హన్మకొండ 45వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ స్వాతి, కరీంనగర్ శర్మనగర్లోని సత్యసాయి ఆలయంలో మేయర్ రవీందర్ సింగ్ ఇంకుడు గుంతలను తవ్వారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మర్రివానిపల్లిలో 70 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు ముందుకొచ్చారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఇంకుడు గుంత తవ్వకం పనులను ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రామ్రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లాలో జరిగే నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని బ్రహ్మలింగయ్య చెరువు వద్ద నీరు చెట్టు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పంట సంజీవని ఇంకుడు గుంతల కార్యక్రమంలో పాల్గొని అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. ఆ తర్వాత విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే నీరు ప్రగతి సదస్సుకు హాజరవుతారు. కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను చంద్రబాబు ప్రారంభిస్తారు. 2 చోట్ల ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమంలో పాల్గొంటారు.
వివిధ సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ను తప్పనిసరి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదుల స్వీకరణకు కూడా ఆధార్ను వినియోగించనుంది. ఒకే తరహా ఫిర్యాదులు వడపోతకు ఈ విధానం సహకరిస్తుందని, తద్వారా పెండింగ్ దస్త్రాల సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,67,000 దస్త్రాలు రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉండగా కలెక్టర్ కార్యాలయాల్లో 85,000 అపరిష్కృతంగా ఉన్నట్లు గుర్తించారు. వీటి పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న సర్కారు అందుకోసం ఆధార్ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా 100% ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి కానందున కొత్త విధానం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచన కూడా ఉంది. ఫలితంగా ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయకుండా వీలైనంత వరకు ఫిర్యాదులకు ఆధార్ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. శాఖాపరమైన పరీక్షల సమయంలో ఉద్యోగులు తమ వివరాలు ఒక్కసారి నమోదు చేస్తే సరిపోయేలా వెబ్సైట్లో మార్పులు చేసి ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పద్ధతి అమల్లోకి వస్తే ఒక్కసారి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత వెలువడే ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనకు తిరిగి మళ్లీ వివరాలు నమోదు చేసే అవసరం లేకుండా వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు మాత్రమే ఉపయోగపడే ఈ వెబ్సైట్ను భవిష్యత్తులో ఉద్యోగార్థులకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. పదోన్నతుల కోసం జరిగే పరీక్షలు ఇకపై ఆన్లైన్లోనే నిర్వహించనుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని రైతు ఐక్య కార్యాచరణ వేదిక ప్రతినిధి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వం తక్షణం కరువును సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి కరువు పరిస్థితులపై తయారు చేసిన నివేదికను గురువారం గవర్నర్ నరసింహన్కు అందించిన తర్వాత విజ్ఞప్తి చేశారు. మొత్తం 12 మంది సభ్యుల బృందంతో కలిసి రాజ్భవన్లో గవర్నర్కు నివేదిక సమర్పించిన జస్టిస్ చంద్రకుమార్ రైతుల రుణాలను వెంటనే మాఫీ చేసి తిరిగి రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కరువుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాలు ఇవాళ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి. ఎండాకాలం ముగిసే వరకు తెలంగాణలోని బీర్ల తయారీ కంపెనీలకు మంచినీటి సరఫరా చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్గా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరిన ఆయన తెలంగాణలో కరువు పరిస్థితుల కారణంగా తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని కోర్టుకు వివరించారు. ప్రజలకు తగిన తాగునీరు సరఫరా చేసే పరిస్థితి లేనప్పుడు బీర్ల తయారీ కంపెనీలకు ప్రభుత్వం నీటిని సరఫరా చేయడం సరికాదని రేవంత్ రెడ్డి తన వ్యాజ్యంలో వివరించారు. హైదరాబాద్లోని బెవరేజెస్ కంపెనీలకే నెలకు 24,30,00,000 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్పై వేసవి సెలవుల ప్రత్యేక కోర్టులో విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. తెలంగాణలో దేవాదాయ ధర్మాదాయ భూముల పరిరక్షణపై తెరాస సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ కింగ్ కోటిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఇంద్రకరణ్ రెడ్డి తమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూములకు ఆయా ఆలయాల పేరుతో పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేయాలని నిర్ణయించారు. దేవాదాయ శాఖలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని సూచించిన మంత్రి ఆలయ ధర్మకర్తృత్వ మండలిలో సనాతన ధర్మాచారాలు తెలిసిన వారికే పెద్దపీట వేయాలన్నారు. దేవస్థానాలు దేవాలయాల్లో పనిచేసే అర్చకులు ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఇంద్రకరణ్ రెడ్డి అర్చకులు ఆలయ ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువుల కోసం అర్చక సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి తిరుపతి నుంచి తిరిగి వస్తుండగా గుంటూరు జిల్లా తాడేపల్లి ఖాజా టోల్గేట్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవీంద్రతో పాటు అందులో ప్రయాణిస్తున్న 4 గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలు కావడం వల్ల మంత్రి ఆసుపత్రి నుంచి ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. మిగతా 4 అక్కడే చికిత్స అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా 100% ప్రాంగణ నియామకాలు సాధించిన విశ్వవిద్యాలయంగా గుంటూరు జిల్లాలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం గుర్తింపు సాధించింది. దేశవ్యాప్తంగా 59వ స్థానంలో నిలిచి వరుసగా 12వ ఏడాది విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు 100% ఉద్యోగాలు కల్పించింది. ప్రఖ్యాత విప్రో, ఇన్ఫోసిస్, సిటీసీ వంటి కంపెనీల్లో ఉద్యోగులుగా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎంపికయ్యారని యాజమాన్యం తెలిపింది. 119 ఉద్యోగాలు ఆఫర్స్ ఇవ్వటం జరిగింది మా స్టూడెంట్స్కి. సో ఇటువంటిది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఈ స్టేట్లోనే ఈ నెంబర్ అనేది ఎప్పుడు అచీవ్ అవ్వని నెంబర్. సో 2000 దాటం అనేది ఒక గ్రాండ్ రికార్డ్.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తమిళనాడులోని అన్నాడీఎంకే మధ్య రహస్య అవగాహన ఒప్పందం ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్లో కాంగ్రెస్ డీఎంకేలు సంయుక్తంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన సోనియా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వానికి అన్నాడీఎంకే సర్కారు కొమ్ము కాస్తోందని విమర్శించారు. చెన్నైకి వరదలు ముంచెత్తి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. The Modi government has reduced funds for crucial social welfare and rural development programs, for schemes meant for the welfare of scheduled caste, scheduled tribes, for women and for children. Yet, the AIDMK does not protest and continues to support the Modi government in Parliament in Delhi. బంగాల్లో చివరి విడత పోలింగ్ ముగిసినందున భారతీయ జనతా పార్టీ కేరళలో ప్రచారంపై దృష్టి సారించింది. కేరళ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ప్రచార సభలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కేరళలోని పాలక్కాడ్లో ప్రచారాన్ని నిర్వహిస్తారు. అందుకు సంబంధించిన వేదిక సహా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 8న తిరువనంతపురంలో నిర్వహించే సభలో మోదీ పాల్గొననుండగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా 10 మంది కేంద్ర మంత్రులు వేరువేరు సభల్లో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2014 లోక్సభ ఎన్నికలు సహా కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకున్న భాజపా ఈ నెల 16న జరిగే శాసనసభ ఎన్నికల్లో అదే జోరు చూపాలని భావిస్తోంది. కేరళలోని 140 నియోజకవర్గాల్లో 97 చోట్ల అభ్యర్థుల్ని బరిలోకి దింపిన ఆ పార్టీ 43 స్థానాల్ని మిత్రపక్షాలైన బీడీజేఎస్ ఇతర పార్టీలకు కేటాయించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.